బ్రేకింగ్ న్యూస్ ఇటు పేదవాడి సొంతింటి కల సాకారం చేసేందుకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ సర్కార్. అందులో భాగంగానే మరి కాసేపట్లో హైదరాబాద్ లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయబోతోంది ప్రభుత్వం. జూబ్లీ హిల్స్, ముషీరాబాద్ లో 81 మంది లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేయబోతున్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నేతలు, అధికారులు పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లో కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ఇటు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ ఇవాళ స్టార్ట్ అవ్వబోతోంది, అసలు అప్డేట్స్ ఏంటి? ఎస్ఆర్ తాజ్ హైదరాబాద్ కలెక్టరేట్ పరిధిలో జూబ్లీ హిల్స్, అదేవిధంగా ముషీరాబాద్ ఏరియాలలో డబల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క కార్యక్రమానికి గృహ నిర్మాణ శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నారు. దాదాపుగా 81 మంది లబ్ధిదారులకైతే ఈ యొక్క ఇళ్ల పట్టాలు అయితే పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైదరాబాద్ కలెక్టరేట్కి అయితే చేరుకుని ఉన్నారు. అధికారులు ఒక్కొక్కరిగా వారి వివరాలు సేకరించి వివరాలు నమోదు చేసుకున్న తర్వాత వారి ఒరిజినల్ ఐడి ప్రూఫ్స్ చెక్ చేసిన తర్వాత అయితే వాళ్ళకు ఒక్కొక్కరికి ఆ పట్టాల పంపిణీ అయితే అందజేయనున్నారు. మొత్తంగా 81 మందికి అయితే మంత్రి పొంగిలేటి చేతి మీదుగా అయితే పట్టాలు పంపిణీ అయితే కార్యక్రమం జరగనుంది. అయితే ప్రతి ఒక్క పేదవాడి సొంతింటి కళ సాకారం నిజం చేయాలంటూ కూడా ప్రభుత్వం భావిస్తూ ఇళ్ల పట్టాల పంపిణీ అయితే చేయనుంది. మనతో పాటు కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది. మీ పేరేం పేరమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది అంటే మాకు ఇయ్యాలి మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది? ఏం పేరు? మంచిగానే, పర్వాలేదు, మంచిగా మా ఇంట్లో మాకు వస్తుంది వాళ్ళు అంతే. అధికారులు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ వివరాలు సేకరిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది అమ్మా? చాలా బాగా అనిపించారు మాకు. మా ఇల్లు మాకు ఇల్లు ఇస్తే మాకు అంతే సంతోషం. ఇల్లు ఇస్తే మాకు సంతోషం సార్. మేము లేని వాళ్ళం, వినాలము, ఆయన పేరు చెప్పుకొని మేము బతుకుతాం. ఏం పని చేస్తారమ్మా? మేము ఇళ్ళలో పని చేసుకుంటాం సార్. ఇళ్ళలో పని చేసుకుంటాం. ఇనాలి అంటే అన్నం తినని, అన్నం లేకుండా అయిపోతుంది మా పరిస్థితి. మా ఇల్లు ఇస్తే ఆ దేవుని అన్న ఎక్కువ ఆయనే అంటే అదే కోరుకుంటున్నాం. మా ఇల్లు ఇవ్వాలి. చాలా మంచిగా ఫీల్ అవుతున్నాం సార్. అయితే ఈరోజు చాలా రోజుల తర్వాత మాకు ఇది వచ్చిన దానికి చాలా మేము గర్వపడుతున్నాము. మాకు ఇస్తే మాకు అంతే చాలు. ఇంకా ఎవరైతే సొంత ఇల్లు ఆల్రెడీ ఉన్నాయో వాళ్ళకి ఇవ్వలేదు అన్నట్టు ఏదో ఇష్యూ జరుగుతుంది. యాక్చువల్గా అయితే తెలియదు మరి మాకు కూడా. ఇప్పుడు వచ్చేవరకు కూడా మాకు తెలియదు లిస్టులో. మాకు వాళ్ళు ఫోన్ చేసి మాకు రమ్మన్నారు అనమాట. అందువల్ల మేము వచ్చినాం అంతే మా బస్తీ వాసులకి. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏం పేరు మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పని చేస్తాము? మేము కవాడి కూడా సార్, అక్కడ నుంచి వచ్చినాం. ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇస్తామని ఇంత లేట్ అయింది. ఇప్పుడు అన్ని ఇస్తారు కానీ మా దాంట్లో ఒక మనిషికి తక్కువ పడ్డది. ఇప్పుడు అడుగు 38 శాంక్షన్ అయినాయి. ఇప్పుడు ఒక మనిషికి గొడవ అవుతుంది ఆడ. మరి ఇప్పుడు ఏం చేస్తారో మండల ఆఫీస్కి పోయి చెక్ చేయమంటున్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఫీల్ ఎల్బీనగర్ కవాడు కూడా ఎల్బీనగర్ నుంచి వచ్చినాం. 40 మంది కుటుంబం ఉన్నాము. కొంతమందికి రాలేనని ఇబ్బంది పడుతున్నారు. ఎట్లా అంటే ఏం పని చేస్తారు? అందరం మేము కూలి పని చేసుకుంటాం బేట. ఇళ్ళ పని చేసుకొని బతకటోళ్ళం. ఎట్లా అనిపిస్తుంది అంటే సొంత ఇల్లు ఇప్పుడు కళ నిజం కాబోతుంది కదా? కావాలి కదా, నిజమే కావాలి సొంత ఇల్లు. ఇన్ని రోజులు 9 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు వస్తుంది కదా మాకు, ఇక మంచిదే కదా. ఇండ్ల కిరాయి, కరెంటు బిల్లు కట్టలేక వస్తున్నాం సార్. బొలక్పూర్లో ఉంటున్నాము, ఇండ్ల కిరాయి కట్టలేక వస్తున్నాము. నీళ్ళకి ఇబ్బంది, ఆడ అన్నిటికీ కష్టమే ఉన్నది. నాకు చేత కాదు, మేము అయ్యే చేత కాదు. నా పిల్లలను పెట్టుకున్నా, మా చెల్లె పిల్లలు, ఆమెనే చేస్తుంది. నాకు మొక్కలు నొప్పులు, మొక్కలు అరిగినాయి. గట్లా అని ఇక డబుల్ బెడ్రూమ్ వచ్చింది నా పేరు మీద, వచ్చిందని వచ్చింది అంతే. ఇంకా నాకు అది వస్తే చాలు, చచ్చిన బతికిన నా ఇంట్లో నేను చస్తే చాలు సార్. ఎందుకంటే ఆడ మేము పుట్టి పెరిగిన వాళ్ళం ఆన్నే, పాత వాళ్ళము, కొత్త వాళ్ళం ఏం కాదు. నడుమంతరాన మేము రాలే, అందరం పాత వాళ్ళం. ఎన్ని గుడిసెలు ఉన్నాయి, అన్ని గుడిసెలకు రావాలి సార్. అట్లా 40 కుటుంబం. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇల్లు వచ్చింది కదా? ఇల్లు వస్తే రేవంత్ గారికి కోటి దండాలు పెడతా సార్. అంతే, మాకు ఇంకేం లేదు.
కేసీఆర్ పోయిన సంవత్సరం దసరా దీపావళికి ఇస్తా అన్నారు, అయినా ఇయ్యలేదు. మరి ఈయన దసరా దీపావళికి ఇస్తానని ఇప్పుడు లేట్ చేసిండు. లేట్ అయిన పర్వాలేదు, మా ఇండ్లు మాకు వస్తే అంతే సార్, అంతే. రేవంత్ రెడ్డికి చెప్పాలని చాలా ఉన్నది, కానీ ఇప్పుడు ఏం చెప్పలేము పబ్లిక్లో సార్, అంతే. చెప్తానే ఉంటాం మా బాధలు, మా కష్టాలు, మాది మాకే అట్లా. నేను జిహెచ్ఎంసీలో పని చేసిన, ఇప్పుడు 4 ఏళ్ళ ఇంట్లోనే కూర్చుంటే తీస్తున్నా. మా చెల్లినే నడిపిస్తున్నారు, ఆమె పని చేస్తుంది, ఆమె ఇండ్ల కిరాయి కడుతున్నది, కరెంటు బిల్లు, నల్ల బిల్లు అన్నీ ఆమెనే కడుతున్నారు. అట్లా మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం పని చేస్తారు? ఎట్లా ఉండేది? అంటే ఇప్పుడు 9 ఏళ్ళ నుంచి కూడా మీరు ఇళ్ళ కోసం పోరాట ప్రయత్నం చేస్తున్నారంట కదా, ఇప్పుడు ఫైనల్గా ఇల్లు వచ్చింది సార్. మాకు చాలా ఇబ్బంది అయింది, రాత్రి 9-10 గంటల వరకు మాకు చాలా ఇబ్బంది అయిన ఉండే. ఇండ్ల గురించే చేస్తున్నాం. ఇప్పుడు మాకు చాలా సంతోషం ఉంది సొంత ఇల్లు రాబట్టి. అందరికి ధన్యవాదాలు. ఏం లేదు సార్, ఏం లేదు. అంటే సాధారణంగా అయితే సొంతిల్లి కళ అయితే చాలా వరకు ప్రతి పేదవాడికైనా సరే, ఎవరికైనా సరే ఒక కళగా ఉండదు. ఇప్పుడు మొత్తానికి మీకైతే ఆ ఇల్లు లభిస్తున్నది, ఎట్లా ఫీల్ అవుతున్నాం? మన ఇల్లు మనకు వస్తున్నాయి రేవంత్ సార్ వలన. సొంత ఇళ్ళలో పోతున్నాము, ఇన్ని రోజులు కష్టపడడానికి మన ఫలితం దక్కింది సార్, అంతే సార్. రేవంత్ సార్కి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఏం చెప్పమన్నా, మాకు ఇంకొకరికి ఇల్లే వస్తలేదు, ఒక్కదానికే వస్తుంది. మా ఇల్లు మాకు వస్తుందని చాలా ఫీల్ అవుతున్నాం, సంతోషం. నా పేరు మల్లిక. ఏం పని చేస్తారు మీరు? మేము కూలి పని చేస్తాం, బాసందంలో ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నాం. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇల్లు వచ్చింది కదా, చాలా సంతోషం ఉంటుంది మనలో. ఇప్పుడు ఒక అస్తవ కొనుక్కున్నప్పుడు మనకి ఎంత సంతోషం, పైసలు లేకున్నా కూడా ఇది కొనుక్కున్నామని. ఇప్పుడు మన ఇల్లు మనకు వస్తుంది అంటే ఇంకా చాలా సంతోషం. అంటే ఇప్పుడు రోజు కూలి పని చేసుకుంటారు కదా, ఎంత వస్తాయి? అయితే ఇంటి రెంటు, కరెంట్ బిల్లు ఇవే కట్టడానికి కూడా ఎక్కువగా సరిపోతుంటాయి కదా. ఇప్పుడు అంటే రేవంత్ సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు సొంత ఇల్లు ఇస్తున్నది, మళ్ళీ 200 యూనిట్ల కరెంట్ బిల్లు, కరెంట్ కూడా మాఫ్ అవుతుంది కదా, ఎట్లా? బస్సు కిరాయిలు లేవు, 0 బిల్లు, సిలిండర్కు తగ్గించుండు, చాలా సంతోషం. 900 తీసుకుంటాడు సిలిండర్కు, 400 పడుతున్నాయి, పడేటోళ్ళకు పడుతున్నాయి. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. అయితే చాలా సంవత్సరాల నుంచి కూడా మేమంతా కూడా ఈ ఇళ్ళ కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ ఎవరు కూడా అంటే గత ప్రభుత్వం అసలుకే పట్టించుకోలేదని చెప్పేసి కూడా వాళ్ళంతా చెప్తున్నారు. అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కేటాయిస్తున్నారు, దానివల్ల చాలా వరకు కూడా డబ్బు ఆదా అవుతుంది. అదేవిధంగా మహిళా సాధికార కోసం ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది, అందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తుంది. దీనివల్ల మేమంతా కూడా చాలా సంతోషంగా ఏదైతే ప్రాంతాలకు అయితే వెళ్తున్నామో వెళ్ళి చాలా ఈజీగా ప్రయాణం, అంటే ఆ ఖర్చు లేని ప్రయాణం చేసి మా యొక్క ఉద్యోగాలకు సకాలంలో చేరుకొని మా యొక్క అంటే ఆ యొక్క ఏదైతే ఛార్జీలకు సంబంధించిన డబ్బులు ఉంటాయో వేరే యొక్క ఖర్చులకు ఉపయోగిస్తున్నామంటూ కూడా వాళ్ళంతా చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది లబ్ధిదారులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏం పేరు? నా పేరు వంశీ, ఉసుగూడ కమ్మనగర్ నుంచి వచ్చాను. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? హ్యాపీగానే ఫీల్. ఏం పని చేస్తారు? నేను ఆటో నడుపుతాను, ట్రాలీ ఆటో. ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగానే ఫీల్ అవుతాను. ఓకే, మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మహిళా పేరు మీద అయితే ఈ పట్టా పంపిణీ అయితే జరుగుతుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మహిళలకు పెద్దపీట వేస్తుంది కాబట్టి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏం పేరు? మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? షేక్ సుబానీ. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. అంటే ఎట్లా ఉండేది? అంటే గతంలో పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడైతే చాలా బాగుంది. రెంట్కేనండి, చాలా కష్టాలు పడ్డాయి ఇప్పటి వరకు అయితే. మేము 10,000 రెంట్ కట్టి అలసిపోయాం మేమైతే. మంత్లీ రెంట్ ఎంత పే చేసేదమ్మా మీరు గతంలో? గతంలోనా 10,000 రూపాయలు. ఇప్పుడు గతంలో అయితే రెంట్ పే చేయడానికి దాదాపు చాలా కష్టపడేది, దాదాపుగా 10,000 రూపాయలు మేము రెంట్ పే చేసే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు?
సంతోషంగా ఉంది సార్ మాకు రావడం. స్వర్ణలత సార్. ఏం పని చేస్తారండి? నేను టైలరింగ్ చేస్తాను సార్. ఎట్లా ఫీల్ అవుతున్నారు? బాగా హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు మేము 9 సంవత్సరాల నుంచి కష్టపడితే ఇప్పుడు వచ్చింది సార్ మాకు ఇల్లు రావడం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రావడం మాకు సంతోషంగా ఉంది సార్. హ్యాపీ ఇప్పుడైతే. అంటే ఇప్పుడు గతంలో చాలా వరకు కూడా రెంట్ పే చేసి బయట ఉండే పరిస్థితి ఉండే కదా, ఇప్పుడు రెంట్ డబ్బులు మిగులుతున్నాయి. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇంకోటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఇప్పటికన్నా మాకు కరుణించిన దేవుడు ఇక రేవంత్ రెడ్డి సాయంతో వచ్చింది సార్. ఇక సంతోషంగా ఉంది. కరెంట్ బిల్లు కూడా ఇక ఇప్పుడు కావాలి సార్. ఇక అవన్నీ ఇప్పుడైతే మంచిగా ఉంటుంది సార్ మాకు కూడా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సాధికారం కోసం కూడా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంది కదా. 6 గ్యారంటీల అమల్లో భాగంగా అటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ తగ్గింపు, అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో కూడా ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది. అందులో మాకు అన్నీ బాగున్నాయి సార్. అందులో ఇది ఇంకా ఇల్లు ఇవ్వడం ఇంకా సంతోషంగా ఉంది సార్. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక చెప్పలేము ఆ సంతోషం అనేది. ఇక ఈ ప్రభుత్వం ద్వారా మాకు ఇల్లు వస్తుంది, అదే సంతోషం సార్ నాకు. అంటే 6 గ్యారంటీలు అంటే అమలు అవ్వట్లేదు, ఉత్తి మాటలే చెప్తున్నారని చెప్పేసి కూడా చాలా వరకు ప్రతిపక్షాలు అంటున్నాయి కదా, దీన్ని ఎట్లా చెప్తున్నది? ఇప్పుడు అన్నీ కరెక్ట్గా అవుతున్నాయి కాబట్టి ఇక ఈ ఇల్లు గురించి ప్రూవ్ అయింది కదా సార్. మాకు ఇంకా హ్యాపీగా ఉంది సార్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే చేస్తుంది సార్. అంత హ్యాపీ. ఇక అంత గురించి ఏం చెప్పలేము. ఆనందంలో ఇక ఏం చెప్పలేకపోతున్నాం సార్. అది 9 సంవత్సరాల కష్టం మాకు నెరవేరింది సార్. మా ఇల్లు మాకు వస్తుంది కాబట్టి సంతోషం సార్. అంతకు మించి చెప్పలేము సార్. ఓకే సార్. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఏం పేరు మీ పేరు? ఎట్లా ఫీల్ అవుతున్నారు? నా పేరు కవిత అండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇన్ని రోజులు చాలా కష్టపడ్డాం. 9 సంవత్సరాల నుంచి బయట రెంట్ కట్టలేక పిల్లల ఫీజెస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మాలాంటి వాళ్ళకి సిఎన్ రెడ్డికి థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ రేవంత్ రెడ్డి ఆల్సో. అంటే ఏం పని చేస్తారు మీరు? బస్సుల్లో వెళ్ళేటప్పుడు ఉచిత ప్రయాణం ఎట్లా అనిపిస్తున్నది? ఉచిత ప్రయాణం ఓకే, కానీ ఇది మెయిన్ కదా సార్ మాకు డబుల్ బెడ్రూమ్ రావడం, దానివల్ల చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. మీ పేరేం పేరమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం పని చేస్తారు? ఎట్లా అనిపిస్తుంది? పని చేస్తాను సార్. జూబ్లీ హిల్స్లో పని చేస్తాను, హౌస్ కీపింగ్ పని. 9 సంవత్సరాల నుంచి రెంట్కున్నాము. ఇప్పుడు ఇల్లు వచ్చేసింది అనేసి చాలా సంతోషంగా ఉన్నాము. పిల్లల ఫీజులు కట్టుకోలేకపోయాము. ఇప్పుడైతే చాలా మంచిగానే ఉంది సార్. 5 వేలు కట్టుకున్నాము రెంట్కి ఇంట్రాయా. ఇప్పుడైతే ఇక మానింది సార్. ఇప్పుడు వచ్చేసింది కదా, హ్యాపీగానే ఉన్నాం సార్. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందా మీకు? వస్తుంది సార్. 200 రూపాయల విద్యుత్ ఫ్రీ కరెంట్ వస్తుంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఫ్రీ రెంట్కున్నాం కదా సార్, ఫ్రీనే ఉంది అందులో. భార్గవి సార్, ఈరోజు మాకు పట్టాలు ఇవ్వడం వల్ల ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇంకా మాకు ఇల్లు పడగొట్టి కూడా 7 సంవత్సరాలు అయింది. ఈరోజు ఇప్పటి వరకు ఎదురు చూసి ఇప్పుడు వస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది. మీకు ఉచిత కరెంట్ వస్తుందా 200 యూనిట్ల వరకు? ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి వస్తుంది. మేమైతే ప్రజెంట్ రెంట్ ఉన్నాం కదా, ఇప్పుడు నుండి ఇంకా వస్తుంది. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. దాదాపు 9 సంవత్సరాల నుంచి కూడా మేము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం అయితే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా అందరు చెప్తున్నారు. అదేవిధంగా 6 గ్యారెంటీలో అమల్లో భాగంగా అటు ఆర్టీసీ మహిళలకు అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, అదేవిధంగా గృహజ్యోతి పథకం కింద కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు అవుతుంది. అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా మేము చాలా సంవత్సరాల నుంచి కూడా సొంత ఇల్లు కావాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే కట్టుకోవాలని చెప్పి చూసినా కానీ మా ఆర్థికంగా మేము చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఉంది. ప్రభుత్వం అంటే గత 9 సంవత్సరాల్లో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం మాకేమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తుందని చెప్పేసి భావించాము, కానీ 9 సంవత్సరాల నుంచి కూడా బాగా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళంతా చెప్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా యొక్క ఇల్లు శాంక్షన్ చేసింది, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం కావడం వల్లే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్లే ఇదంతా సాధ్యమైందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయింది. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా ఇచ్చేశారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తంగా ఎంతమంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది, ఏ విధంగా వాళ్ళని ఎంపిక చేస్తున్నారు? ఇవాళ ఇక్కడ
ముషీరాబాద్ నియోజకవర్గం మరియు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం చెందినటువంటి 2 2 BHK కాలనీస్కి లబ్ధిదారుల ఎంపిక ఆల్రెడీ జరిగింది. వాళ్ళకి ఇండ్ల కేటాయింపు పట్టా పంపిణీ కార్యక్రమం నేడు ఏర్పాటు చేసుకున్నాము. మొత్తం కలిపి 80 మంది లబ్ధిదారులు ఇవాళ ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. 2 మంత్రులు, మన గౌరవ రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యుల చేతుల మీదుగా గౌరవ ప్రజాప్రతినిధులు, స్థానిక జూబ్లీ హిల్స్ మరియు ముషీరాబాద్ ఎమ్మెల్యేలు కూడా విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరి చేతుల మీదుగా నేడు ఈ పట్టా పంపిణీ జరుగుతుంది. అయితే ఈ ఇళ్ళ పారదర్శకంగా మనం ఏదైతే రూపొందించినామో ఆ సాఫ్ట్వేర్ ద్వారానే అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో మనం చేసి కౌంటర్లు కూడా ఏర్పాటు చేసినాం. ఆ కౌంటర్ల ద్వారా ఈ పట్టాల పంపిణీ అనేది ప్రతి కుటుంబానికి ఇచ్చేస్తాం. రైట్. మొత్తానికి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి చాలా పారదర్శకంగా ఎంపిక జరుగుతుంది. యాప్ ద్వారా అయితే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం అంటూ కూడా కలెక్టర్ చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సర్తాజ్. రైట్. థ్యాంక్ యూ హరికృష్ణ.